ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, 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 సోహం, తత్సదాహం, తత్సదాహం, తత్సదాహం. మహావాక్యరత్న ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణం. వరాహోపనిషత్తు కంటిన్యూషన్. ఈరోజు కూడా అదే మకుటంతో ఉన్నటువంటి 3వ శ్లోకం. పూర్ణమద్వయమఖండచేతనం విశ్వభేదకలనాదివర్జితం అద్వితీయపరసంవిదంశకం తత్సదాహమితి మౌనమాశ్రయ, తత్సదాహమితి మౌనమాశ్రయ. పూర్ణమద్వయమఖండచేతనం విశ్వభేదకలనాదివర్జితం అద్వితీయపరసంవిదంశకం తత్సదాహమితి మౌనమాశ్రయ, తత్సదాహమితి మౌనమాశ్రయ. వరాహోపనిషత్తులో 3.6 నుంచి 3.8 వరకు ఉండే 3 శ్లోకాలు కూడా ఒక నిధిధ్యాసన ప్రవాహం. అలా అధ్యయనం చేసినప్పుడు ఈ 3.8 మంత్రానికి ప్రత్యేకమైనటువంటి స్థానం కనిపిస్తుంది. 3.6లో సత్యచిత్ఘనమఖండమద్వయం జాతినీతి కులగోత్ర దూరగం అనేటటువంటి 2 శ్లోకాలు చూసాం. 3.6లో సత్యచిత్ఘనమఖండమద్వయం అంటూ చూసాం. 3.7లో జన్మ మృత్యు సుఖ దుఃఖవర్జితం అంటూ బోధించారు. జీవునికి అధ్యస్థమైనటువంటి ధర్మాలను తొలగించి చిద్వివర్త జగతోస్య కారణం. అస్య జగత్ చిత్ యొక్క వివర్త కారణం అంటూ చైతన్య అధిష్టానంలో ఉపసంహరించారు. ఇప్పుడు ఆ విచారణను మరింత పరిపక్వ స్థాయికి తీసుకెళ్ళి పూర్ణత్వం, అఖండ చైతన్యం, విశ్వభేద కలన రాహిత్యం, అద్వితీయ పరసంవిత్ అనే పదాలతో బ్రహ్మాన్ని నిర్దేశిస్తున్నారు. మళ్ళీ తత్సదాహం అనేటటువంటి ప్రత్యేగాత్మతో అభేదాన్ని స్థాపించి మౌనమాశ్రయ అని స్వరూపనిష్టలో నిలుపుతున్నారు. ముఖ్యంగా ఈ మంత్రంలో విశ్వభేద కలనాదివర్జితం అనే పాదము చిద్వివర్త జగతోష్య కారణం అనే నిన్నటి పాదమునకు కన్నా ఒక మెట్టు ముందుకెళ్తోంది. పూర్ణం, బ్రహ్మానికి ఏది చేరితే పూర్ణమవుతుంది? కెన్ యూ యాడ్ ఎనీథింగ్? కెన్ యూ సబ్ట్రాక్ట్ ఎనీథింగ్? నో. ఏదైనా మార్పు చెందాలి అంటే దానికి ఏదైనా ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చేయగలిగి ఉండాలి. అది చేయలేకపోతే అది మారదు. పూర్ణమైన దానికి 4 రకాల మార్పులు ఉండవు. అందుచేత పూర్ణం అనే పదాన్ని అన్నీ ఉన్నదండి, రౌండ్గా ఉంటుందండి, పూర్ణం అండి అలా చెప్పకూడదు. వేదాంతంలో బ్రహ్మ పూర్ణత్వం అలా కాదు. ఒక వస్తువుకు చాలా సంపద, చాలా శక్తి, చాలా జ్ఞానం ఉన్నాయండి అంటే పూర్ణం కాదు. అది మరొక దానిపైన ఆధారపడదు. పూర్ణత్వం మీన్స్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ వితౌట్ ది నీడ్ ఫర్ ఎనీ అదర్ థింగ్ ఈజ్ కాల్డ్ పూర్ణ. అంటే దీనిని పరిమితం చేయగలిగినటువంటి నేను వస్తే నువ్వు పూర్ణమవుతావు అని చెప్పే రెండవది స్వతంత్ర సత్తా లేకపోవడాన్ని పూర్ణమంట.
పూర్ణం అంటే పెద్ద సున్నా చుట్టి అన్ని ఇందులోనే ఉన్నాయండి అలా చెప్పకూడదు. పూర్ణం మీన్స్ దేనినైతే పరిమితం చేయగలిగినటువంటి రెండవ అయోటా ఆఫ్ స్పెక్ కూడా లేదు, దాన్నే పూర్ణం అంటారు. దేశ పరిచ్ఛేదం లేదు. ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పలేము. కాల పరిచ్ఛేదం లేదు. ఒక కాలంలో ఉంది తరువాత కాలంలో వస్తుందని చెప్పలేము. వస్తు పరిచ్ఛేదం లేదు. ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు, అది బ్రహ్మము అల్లది బ్రహ్మము అని చెప్పడానికి వీలు లేదు. దేశకాల వస్తు పరిచ్ఛేద రాహిత్యము, స్వతంత్ర సత్తా కలిగి ఉండి వేరొక ఇంకొక సత్తా దేని మీద ఆధారపడకుండా ఉండడాన్నే పూర్ణత్వము అంటారు. కాబట్టి పూర్ణత్వం బ్రహ్మానికి సంపాదించబడినటువంటి ఒక ఎట్రిబ్యూట్, గుణం కాదు. జీవుడు తనను దేహ మనస్సులతో పరిమితం చేసుకున్నప్పుడు మాత్రమే అపూర్ణత్వం అనుభవిస్తాడు. నాకు ఇది లేదు, నేను అది పొందాలి, ఇది లభిస్తే సంపూర్ణుడనవుతాను అనే ప్రతి కామన వెనుక అపూర్ణత్వ బుద్ధియే ఉంది. ఇదే మంత్రపుష్పంలో చూశాం. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే సమే కామాన్ కామకామాయ అన్న దగ్గర చూశాం కదా. వేదాంతము కామలను ఒక్కటొక్కటి తీర్చడం ద్వారా పూర్ణత్వాన్ని ఇవ్వదు. అలా ఎవరు కోరికలను ఎప్పుడూ పూర్తిగా తీర్చుకోలేరు. ఎందుకంటే అలా పర్పెచువలీ ఇంక్రీజింగ్. అపూర్ణుడనుకున్న నేను స్వరూపత పూర్ణ బ్రహ్మని బోధిస్తోంది. ఈ కారణంగానే అంతరం చివర పూర్ణ బ్రహ్మాన్ని పొందు అని చెప్పడం లేదు. తత్సదాహం, ఆ పూర్ణమే ఎప్పుడు నేను. పూర్ణోహం సచిదానంద పూర్ణోహం. అద్వయం పూర్ణత్వానికి కారణమే అద్వయం. పూర్ణం తర్వాత వెంటనే అద్వయం రావడం అత్యంత సముచితం. రెండవ వస్తువు ఉన్నంత వరకు మొదటి వస్తువునకు ఆ పరిమితి ఉంటుంది, సరిహద్దు ఉంటుంది. ఇక్కడ ఈ వస్తువు ముగిసింది, ఈ రెండవది మొదలైంది అనే విభాగం ఉంటుంది. అందువలన నిజమైన పూర్ణత్వము అద్వయంలోనే సాధ్యం. అద్వయం అంటే సంఖ్యాపరంగా ఒకటి మాత్రమే అనుకోకూడదు. ఒక చెట్టు ఒకటే కావచ్చు, అయినా దానికి వెలుపల నేల, ఆకాశము, ఇతర వస్తువులు ఉంటాయి. బ్రహ్మం అలా వస్తువు కాదు. రెండవ స్వతంత్ర సత్తకు అవకాశమే లేనటువంటి అద్వితీయ సత్యం. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే భేదాలు కనిపిస్తున్నప్పుడు అద్వయం అని ఎలా ప్రశ్న వస్తుంది? అందరికీ అదే సమాధానం, అందరికీ అదే ప్రశ్న. ఇన్ని డివిజన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈశ్వరుడు అంటున్నామండి, జగత్ అంటున్నామండి, నేను అంటున్నామండి. జీవ జగత్ ఈశ్వర భేదం కనిపిస్తున్నప్పుడు అద్వయం అని ఎలా చెప్తారు? నేను ఇప్పటికే 3.7లో సమాధానం ఇచ్చారు. చిద్వివర్త జగత్ జగత్ అన్నారు. అసలు జగత్, ఈ జగత్తునకు చిద్వివర్తము. జగత్తు చిత్తుకు భిన్నమైన స్వతంత్ర సత్తా కాదు. అందువలన జగత్ అనుభవం అద్వైతానికి విరోధం కాదు. జగత్ అనుభవం అవుతుంది, ప్లూరాలిటీ తెలుస్తుంది, కమలమ్మ తెలుస్తుంది, నాగరత్నం తెలుస్తుంది, రవిప్రకాష్ తెలుస్తున్నారు, నేను తెలుస్తున్నాను అనేటటువంటి అనుభవము అద్వైతానికి ఏమి విరోధం కాదు. జగత్తు బ్రహ్మకు అతిరిక్తమైన సత్యత్వము ఇవ్వడమే, నిత్యత్వము ఇవ్వడమే, సత్యత్వ బుద్ధి కలిగి ఉండడమే జగత్తు పట్ల అద్వైతానికి విరోధం. అఖండ చేతనం అన్నారు. చైతన్యం ముక్కలు ముక్కలుగా విభజించబడుతుందా? ఒక్కసారి ఆకాశాన్ని ఊహించుకోండి. ఎంత పెద్ద షార్ప్ కత్తి అయినా ఆకాశాన్ని ముక్కలుగా విభజించగలదా? అలాగే అఖండ చేతనం అనేది కీలకమైన పదం. అన్ని జీవులలో ఉన్నందువల్ల అనేక చైతన్యాలుగా, ఖండాలుగా అనిపిస్తోంది, కనిపిస్తోంది. నా చైతన్యం, నీ చైతన్యం, అతని చైతన్యం అంటూ వ్యవహరిస్తున్నాం. కానీ ఈ విభాగము చైతన్యంలో ఉందా, ఉపాధిలో ఉందా? ఆలోచిస్తే ఆకాశంలో చైతన్యం ఒక్కటేనని, ఉపాధుల వలననే ఇది వేరు అది వేరు అంటున్నానని ఖండమనే చైతన్యం తెలుస్తుంది. అనేక కొండలు ఉంటే ఒక కొండలోని ఆకాశము, ఆ కొండలోని ఆకాశము, ఈ కొండలోని ఆకాశము, పెద్ద కొండలోని ఆకాశము అంటున్నాం. నిజానికి ఉన్నది ఒకటే ఆకాశం. చిత్స్వరూపానికి నిజమైనటువంటి ఖండన లేదు.
ఇక్కడ చేతనాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మము తెలుసుకునే ఒక వ్యక్తి కాదు, తెలుసుకోవడం అనే బుద్ధి వృత్తికి కూడా ప్రకాశకమైనటువంటి స్వయం ప్రకాశ సంవిత్. స్వయం ప్రకాశ సంవిత్. సంవిత్ అన్న చైతన్యం అన్న జ్ఞానం అన్న ఎరుక అన్న ఒక్కటే. బుద్ధి తెలుసుకుంటుంది అని వ్యవహారంలో చెప్పిన బుద్ధివృత్తి చిదాభాసతో ప్రకాశించినప్పుడు జ్ఞానం సంభవిస్తుంది. ఆ ప్రకాశానికి మూలమైనటువంటి సోర్స్ ఏమిటి? అదే కూటస్థ చైతన్యం. అందువలన అఖండ చేతనం అంటే సమస్త జీవులలో చైతన్యం అనే ఒక పదార్థంగా ముక్కలు ముక్కలుగా బాంటిగయా పంచబడింది, విడగొట్టబడింది అనే విధంగా కాకుండా ఈ విభాగము ఉపాధి కల్పనం. అందుకే వెంటనే అన్నారు విశ్వభేద కలనాది వర్జితం. భేదము వస్తువులలోన కలనలోన. కలన అంటే కల్పన. భేదము వస్తువులలోనున్నదా కల్పనలోనున్నదా? ఇది హృదయం. కలన అంటే కల్పన, సంకల్పన అంటున్నాం కదా. సమ్యక్ కల్పనయే సంకల్పన. సమ్యక్ కల్పన ఎక్కడ? సంకల్పం కలిగిన సంకల్పం కలిగిన సంకల్పం అంటే ఏదో మీ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవడం కాదు. సంకల్పం అంటే మనోభావం. నేను సంకల్పించుకుంటున్నాను విఘ్నేశ్వర పూజ కంటే మనసులో నిశ్చయించుకుంటున్నాను అర్థం. అదే సంకల్పం, అంతకన్నా మరే. సంకల్పం అంటే లిస్టులతో చదవడం కాదు. ఓకే. కలన అంటే కల్పన, అసంకల్పన, మానసిక విభాగ నిర్మాణం. విశ్వభేద కలన అంటే ఈ విశ్వంలో కనిపించే నానాత్వాన్ని స్వతంత్ర పరమార్థ భేదంగా నిర్ణయించే వికల్ప దృష్టి. దేవుడు పెట్టి దగ్గర కూర్చున్నారు, వరలక్ష్మి వ్రతం పూజ చేసిస్తున్నారు, సంకల్పం చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారు? నేను సో అండ్ సో కమలక్క, నేను ఎదురుగుండా ఉన్న వరలక్ష్మిని పూజిస్తున్నాను అని ద్వైతంగా సంకల్పించారు. ఆ సంకల్పాన్నే వదలగొట్టుకుంటున్నారు. కానీ కలన అంటే కల్పన. విశ్వభేద కలన ఆదివర్జితం. విశ్వంలో ఉన్న భేదాలు, ఆ భేదాలకు సంబంధించిన కల్పనలు, ఆది ఎట్సెట్రా ఇంకేమైనా ఉంటాయి అవన్నీ కూడా వర్జితం, కొంచెం కూడా లేనటువంటిది. మనస్సు నామరూపాల ఆధారంగా విభజించే చేస్తుంది. దాని పని అది. ఇది నీవు, అది నేను, ఇది లోపల, అది బయట, ఇది దేవుడు, అది జీవుడు, అది జగత్తు, ఇది చీమ, అది దోమ, ఇదేమో జేనుగు అంటూను. ఇది కార్యం, అది కారణం, ఇది జ్ఞాత, అది జ్ఞేయం. ఎన్నో వ్యవహారిక స్థాయిలో ఈ విభాగాలన్నీ అవసరమే. ఎవరు ఈ విభాగాలను తీసి అవతల వారేమండం లేదు. వ్యవహారంలో విభాగాలు ఉంటేనే కదా వ్యవహారం నడుస్తుంది. కానీ వాటికి స్వతంత్ర సత్తా ఇచ్చి ఇవి పరమసత్యమని నమ్మి బ్రహ్మస్వరూపంలో ఈ ముక్కలన్నీ ఉన్నాయి, ఖండాలుగా ఉన్నాయి అని ప్రతిష్ఠించడాన్నే అవిద్య అంటున్నారు. అవిద్య అంటే అజ్ఞానం, బుద్ధిమాలినతనం అని కాదు. ఇదే అవిద్య. సముద్రంలో అలా, నురుగు, తరంగం, బుడగ అనే పేర్లు ఉన్నాయిగా. వాటి ఆకారాలు కూడా వేరుగా ఉన్నాయిగా. ఆ నురగతో ఆడుతున్నానుగా. కానీ నీటి దృష్టిలో వాటి మధ్య పదార్థ భేదం లేదు. అలా నీటి కంటే వేరు కాదు. అలాగే నామరూప దృష్టిలో విశ్వభేదం, సత్య దృష్టిలో సదేకరసం, చిదేకరసం. విశ్వభేద కలనాదివర్జితం. అందువలన ఉపనిషత్తు ప్రపంచ వ్యవహారాన్ని తొలగించమని చెప్పడం లేదు. ప్రపంచ వ్యవహారము నాశనం అక్కరలేదు. అద్వైతం ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ ద్వైతం. ఇన్ స్పైట్ ఆఫ్, నాట్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ద్వైతం ఐ విల్ బికమ్ అద్వైతం. నో, యు కెనాట్ రిమూవ్ ద ద్వైతం. యు కెనాట్, నీడ్ నాట్. ద్వైతం విల్ కంటిన్యూ, బట్ యువర్ దృష్టికోణ ఓన్లీ అద్వైత. భేదానికి పరమార్థత్వం ఇవ్వడాన్ని తొలగిస్తుంది. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అసాత్మా సవిజ్ఞేయ. విశ్వభేద కలనాదివర్జితం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి మాండూక్యంలోని 7వ మంత్రం అత్యంత బలమైనటువంటి ఆలంబన. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం
నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. ఎక్కడ ఉంది ఇంత గొప్పది? సాత్మానువర సవిజ్ఞేయ. ఇదే తెలుసుకుని తీరాలి. ప్రపంచోపశమం అనే పదాన్ని చాలా గట్టిగా గమనించాలి. ప్రతిసారి వస్తుంది ప్రపంచోపశమం ప్రపంచోపశమం అని. అంటే ప్రపంచాన్ని భౌతికంగా ముక్కలు చెయ్యి, నాశనం చెయ్యని కాదు, ఆటం బాంబు వేసి. ప్రపంచాన్ని బ్రహ్మానికి భిన్నమైన రెండవ సత్యంగా చూపించే నామరూప భేద బుద్ధిని ఉపశమించుకోవడమే ప్రపంచోపశమం. అదే అద్వైతం వెంటనే వస్తుంది. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. విశ్వభేదకరణాదివర్జితం. శ్లోకాన్ని మళ్ళీ చూద్దాం. పూర్ణం అద్వయం అఖండచేతనం విశ్వభేదకలనాదివర్జితం. పూర్ణమద్వయమఖండచేతనం విశ్వభేదకలనాదివర్జితం. తర్వాత అద్వితీయ పర సంవిదంశకం. అద్వితీయ పర సంవిదంశకం. అంశకం అనే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దానికి ముందు సంవిత్ చూద్దాం. సంవిత్ సమ్మిన్మయే పావకే అంటారు మనీషా పంచకంలో. వేదాంతంలో చాలా గంభీరమైన పదము సంవిత్. సాధారణ విషయ జ్ఞానం కాదు. విత్ అంటే తెలుసుకోవడం. సమ్యక్ విత్ సమగ్రంగా తెలుసుకోవడం. ఇది ఘటము, ఇది వృక్షము, ఇది మనిషి, ఇది పలానా పేరు ఉన్న వ్యక్తి అనేటటువంటి ప్రతి జ్ఞానంలో విషయాకారంగా ఉంటుంది. కానీ ఈ తెలిసే స్వరూప ప్రకాశము విషయాకార వృత్తులను ప్రకాశింపచేస్తుంది. ఈ స్వరూప ప్రకాశము అవ్యభిచారి, జ్ఞప్తి స్వరూపము, ఎరుక, చిత్, సంవిత్, జ్ఞానం, నిర్విశేష జ్ఞానం ఒక్కటే. జాగ్రత్తలో అనేక విషయాలు తెలుస్తాయి, స్వప్నంలో వేరే అనుభవాలు వస్తాయి, సుషుప్తిలో ఏ విషయాలు లేవు. అయినప్పటికీ ఇన్నింటిలోగా మూడవస్థలకి ఉంటూ తరువాత నేను జాగ్రత్తలో ఉన్నాను, నేను స్వప్నం చూశాను, నేను నిద్రించాను అనే అనుసంధానం చేసేటటువంటి ఒక స్వరూప చైతన్యము నశించకుండా ఏదైతే ఉన్నదో, లుప్తము కాదో అదే సంవిత్. దానికి ఇక్కడ ఏమన్నారు? పరసంవిత్ అన్నారు. అన్ని జ్ఞాన వృత్తులకు ఆధారమైన సూపర్లేటివ్ జ్ఞానము. అందుకే పరసంవిత్. అద్వితీయ పర సంవిదంశకం. మరి అంశకం అని ఎందుకు అన్నారండి? పర అని ఎందుకు అన్నారండి? దిస్ ఇస్ ద సూపర్లేటివ్. సకాష్ట సపరాగతి. అద్వితీయ అని ఎందుకు అన్నారండి? మరో రెండు సంవిత్తు లేదు. దానికి బయట మరో జ్ఞాత, దానిని తెలుసుకునే జ్ఞాత మరొకడు లేడు. ఇదే పరాసంవిత్. దానిని తెలుసుకోవడానికి మరో చైతన్యం అక్కర్లేదు. అలా చెప్పడాన్ని స్వయం ప్రకాశం అని అంటారు. అంశకం అని ఉంది. అయితే నేను భగవంతుడు పెద్ద సున్నా అండి, నేను చిన్న డాట్ అండి అందులోని, అలాగా అంశకం అంటే అర్థం చేసుకుంటాం. అంశాలు ఉండవు పరమాత్మలో, అంశాలు ఉండవు. అద్వితీయ పర సంవిదంశకం అనే సమాసాన్ని పరసంవిత్ యొక్క చిన్న అంశము అని అర్థం చేసుకుంటే, ముందున్న పూర్ణము, అద్వయము, అఖండ చేతనం పదాలన్నీ విరోధం అయిపోతాయి. అఖండమైన బ్రహ్మానికి నిజంగా భాగాలను కల్పించినట్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ అంశ అనే భావం వచ్చినా అది వాస్తవ విభాగంగా తీసుకోలేదు. భగవద్గీతలోనే అన్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే భగవంతుని యొక్క అంశము ఇది, అది పెద్దది, ఇది చిన్నది అనేటటువంటి విశిష్టాద్వైత భావన కాదు. ఇక్కడ జీవ చైతన్యం పరబ్రహ్మ చైతన్యంలోంచి కోసి, శివ చక్రవారి గారు తొడలోంచి మాంసం మొక్క కోసి ఎలా ప్లేట్లో పెట్టి ఇచ్చారో అలా ఇచ్చినటువంటి మొక్క మీరు కాదు. నీటి పాత్రలలో ప్రతిబింబించినప్పుడు ప్రతిబింబము సూర్యుని యొక్క ఒక భాగం కాదు. సరస్సులలో ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడి గారి యొక్క రిఫ్లెక్షన్ చంద్రుని యొక్క ఒక అంశము కాదు.
నీళ్ల కండల కడవలలోనున్న 10 చంద్రులు 10 అంశాలు కాదు. అలాగే ప్రత్యక్ చైతన్యం పరసమ్మితి యొక్క ఒక ఖండిత భాగం కాదు, అఖండం. మన ముందే రాశారు. ఈ అంశాన్ని చిన్న పాఠభేదంతో కూడా పరిశీలించవచ్చు. తాత్వికంగా అఖండ చేతనం అన్న వెంటనే బ్రహ్మానికి స్వగత భేదం, వాస్తవాంశత్వం అనుమతించబడదని స్పష్టంగా ఉండాలి. చేత ఏకమేవ అద్వితీయం అనేటటువంటి దానిని మనం తెచ్చుకుంటే ఇక్కడ అద్వయం, అద్వితీయ పర సంవిత్ అనే భావాలకు చాందోగ్యోపనిషత్తు ఆశ్రయం. సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం. సత్తు ఒక్కటే ఉంది, అది ఏకం, అద్వితీయం. సజాతీయమైనది కానీ విజాతీయమైనది కానీ స్వగతమైనది కానీ లేదు. పూర్ణమద్వయమఖండ చేతనం, అదే సత్యాన్ని ప్రకటించింది. బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్పింది? భేద దృష్టి ఎక్కడి వరకు? విశ్వభేద కలనాదివర్జితం అన్నారు. ఎత్ర హి ద్వైతమివ భవతి తద్ ఇతర ఇతరం పశ్యతి. ఎక్కడైతే ద్వైతంగా ఉన్నట్టు కనిపిస్తుందో, ద్వైతం ఉందో అనకూడదు, ద్వైతం ఉన్నట్లు కనిపిస్తుందో అక్కడ ఒకడు మరొక దానిని చూస్తాడు అంటూ నెక్స్ట్ మంత్రంలో సర్వం ఆత్మాయేవ అభూత్ తత్ర కేన కిం పశ్యేత అంటూ ప్రశ్నిస్తుంది బృహదారణ్యం. చేత ఇక్కడ అంశకం అనే దాన్ని భాగంగా తీసుకోకూడదు. అదే ఇదని చెప్పడం, అంతకన్నా ఇంకేం లేదు. మంత్ర ప్రవాహంలో ఆత్మస్వరూపానికి రెండవది లేనప్పుడు ఎవరు దేనిని తెలుసుకుంటారు అనే ప్రశ్నకు శృతి తీసుకెళ్తుంది. విశ్వభేద కరణాదివర్జితం, అద్వితీయ పర సంవిత్కు వెళ్లే క్రమంలో అద్భుతంగా ఉంది. వివేక చూడామణిలో తత్వమసి భావయ శ్లోకమాలతో సమన్వయం మనకు తెలుస్తూనే ఉంది, రోజు చదువుతున్నాం. యత్పరం సకల భాగ గోచరం గోచరం విమల బోధ చక్షుష శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. ఆచార్యస్వామి శుద్ధ చిద్ఘనం అన్నారు వీసీలో, వరాహోపనిషత్తులో అఖండ చేతనం అన్నారు. శుద్ధ చిద్ఘనం అన్నా అఖండ చేతనం అన్నా ఒకటే, ముక్కలు లేనిదన్నా ఒకే ముద్దగా ఉందన్నా అర్థం ఒకటే కదా. ఇది శుద్ధ చిద్ఘనం ఒకటే ముద్ద, అఖండ చేతనం దెర్ ఇస్ నో పార్ట్స్, బోత్ మీన్స్ సేమ్. బ్రహ్మతత్వమసి భవయాత్మని తత్సదాహమితి మౌనమాశ్రయ. బ్రహ్మతత్వమసి భవయాత్మని అది ఉపదేశవాక్యం. తత్సదాహమితి మౌనమాశ్రయ అనేది అనుభవ వాక్యం. గురువు చెప్పినప్పుడు, శాస్త్రం చెప్పినప్పుడు ఆ బ్రహ్మ నీవేని తెలుసుకో, అవును అది నేనే, తత్సదాహం ఇది అనేటటువంటిది అనుభవ వాక్యము. మౌనమాశ్రయ అంటూ ముగిస్తున్నారు. ఈ రెండు మొక్కట వాక్యాల మధ్య ఉన్న సంబంధం బ్రహ్మతత్వమసి భవయాత్మని తత్సదాహమితి మౌనమాశ్రయ అనే వాటికి సంబంధం తత్వమసి గురుపదేశ రూపము, తదహం అనేటటువంటిది అపరోక్ష నిశ్చయము, అనుభూతి నిశ్చయము. భావయాత్మని అనేది నిధిధ్యాసనకు ఆదేశము, మౌనమాశ్రయ అనేది ఆ నిధిధ్యాసన స్వరూపనిష్టగా పరిణమించడం. శ్రవణం మననం నిధిధ్య తర్వాత ఏమిటండి? తర్వాత మరేం లేదండి, తర్వాత మౌనమేనండి. మౌనమాశ్రయ తత్సదాహం, పూర్ణత్వాన్ని పొందడం కాదు. నేను పూర్ణత్వాన్ని పొందాను, తప్పు. పూర్ణత్వమే నేను ఆత్మను తెలుసుకున్నాను, తప్పు. నేనే ఆత్మ, కరెక్ట్. నాలో గుండెకాయ ఉంది అన్నట్టుగా కాదు, పూర్ణత్వమే నేను. మొదట పూర్ణం చెప్పి తరువాత సదాహమని చెప్పడంలో పూర్ణం చెప్పిన తర్వాత తత్పూర్ణం సదా నేను అహం అని చెప్పడంలో అత్యంత ఆచరణాత్మకమైనటువంటి వేదాంతము ఘోషిస్తుంది. సాధకుని సమస్య నాకు పూర్ణత్వం లేదే అనే భావం. అందుకే ఏదో పొందాలి, ఏదో అవ్వాలి, బ్రహ్మను తెలుసుకోవాలి, బ్రహ్మని పొందాలి, ఏదో అనుభవాన్ని నిలుపుకోవాలని ప్రయత్నం.
కానీ పొందబడిన ప్రతి వస్తువు కాలపరిమితమేనని, తిరుపతి వెళ్ళి వచ్చి దర్శనం చేసినా అది కొన్ని సెకండ్లే ఉంటుందని, ఆ దర్శన కాలం వచ్చిన ప్రతి అనుభవం పోతూనే ఉంటుందని, అందుకే మళ్ళీ మళ్ళీ దర్శనం చేస్తానంటాను. కాబట్టి సంపాదించబడినటువంటి పూర్ణత్వము నిజమైనటువంటి పూర్ణత్వము కాదు. అందుకే ఆ పూర్ణత్వాన్ని సంపాదించు అని కాకుండా పూర్ణం తత్సదా అహం, నేను పూర్ణుడనవ్వాలి తప్పు, నేనే, నేను పూర్ణమే కరెక్ట్, నేను అద్వైతాన్ని పొందాలి తప్పు, అద్వయ ఆత్మయే నేను అఖండ చైతన్యంలో ప్రవేశించాలి తప్పు, అఖండ చైతన్యమే నేను, పరసంవిత్తును తెలుసుకోవాలి తప్పు, నీవే పరసంవిత్తు. ఇక్కడ సదా మళ్ళీ అత్యంత ముఖ్యమైనటువంటి మాట. ఇది ఎప్పుడో జ్ఞానం వచ్చిన తరువాత బ్రహ్మత్వము, పూర్ణత్వము, పరసంవితత్వము, అఖండత్వము కలగదు. జ్ఞానానికి ముందు కూడా నువ్వు అదే, జ్ఞానకాలంలోనూ అదే, జ్ఞానాంతరంలోనూ అదే. మారేది స్వరూపం కాదు, స్వరూపాన్ని గురించిన అజ్ఞానం. మౌనమాశ్రయ, మౌనచిత్, మౌనం చిత్ఘన బ్రహ్మనిష్ట. మౌనం జన్మ మరణాది జీవధర్మాల అత్యాస నివృత్తి తరువాత స్వరూపనిష్ట. మౌనం ఇంకా విశ్వభేద కలనోపశమం అనేదే మౌనం. మౌనం అంటే బెల్లం కొట్టి రాయిలా కూర్చోవడం కాదు, మనసులోనున్నటువంటి అలజడులు శాంతించడమే మౌనము. ఓకే. భగవత్పాద స్వామి అద్భుతమైన 11 శ్లోకాలు ఇచ్చారు. వాటిని ఒకసారి చదువుకొని ఈ 3 శ్లోకాల మాలకు ఉద్వాసన చేద్దాం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని యత్పరం సకల వాగ గోచరం గోచరం విమల బోధ చక్షుష శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్భావితం నకరణైర్విభావితం బుద్ధ్యవేద్యమవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని భ్రాంతి కల్పిత జగత్కలాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానమృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని జన్మవృద్ధి పరిణత్య పక్షయ వ్యాధినాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవ విఘాత కారణం బ్రహ్మతత్వమసి భవయాత్మని అస్తభేదమనపాస్తలక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తమవిభక్తమూర్తి యద్ బ్రహ్మతత్వమసి భవయాత్మని ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాస్య కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భవయాత్మని నిర్వికల్పకమనల్పమక్షరం యక్షరాక్షర విలక్షణం పరం నిత్యమవ్యయ సుఖం నిరంజనం బ్రహ్మతత్వమసి భవయాత్మని యద్విభాతి సదనేకదా భ్రమాన్ నామరూపగుణ విక్రియాత్మనా హేమవత్ స్వయమవిక్రియం సదా బ్రహ్మతత్వమసి భవయాత్మని యచ్చ కశ్చన పరం పరాత్పరం ప్రత్యేకర సమాత్మలక్షణం సత్యచిత్ సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భవయాత్మని ఉక్తమర్థమిమమాత్మని స్వయం భావయేత్ ప్రథిత యుక్తిభిర్ధియా భావయ ప్రథిత సంశయాది రహితం కరాంబువత్ తేన తత్వనిగమో భవిష్యతి బ్రహ్మతత్వమసి భవయాత్మని బ్రహ్మతత్వమసి భవయాత్మని తత్సదాహమితి మౌనమాశ్రయ తత్సదాహమితి మౌనమాశ్రయ
పూర్ణమద్వయమఖండచేతనం విశ్వభేదకలనాదివర్జితం అద్వితీయ పరసంవిదంశకం తత్సదాహమితి మౌనమాశ్రయ తత్సదాహమితి మౌనమాశ్రయ అహమస్మి అహమస్మి స్వస్తి.